కడప జిల్లా బి కోడూరు మండలం గోవిందాయపల్లిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను తన పేరున ఆన్లైన్ చేయించుకుని బ్యాంకులో తాకట్టు పెట్టిన వైనం గతంలో సంచలనం రేకెత్తించింది. అప్పట్లో జిల్లా కలెక్టర్ శివశంకర్ రెవెన్యూ అధికారులను సస్పెండ్ చేశారు. ఆ తర్వాత అధికారులపై సస్పెన్షన్ ఎత్తివేసి పోస్టింగ్ ఇచ్చారు. అయితే మంగళవారం కడప జిల్లా సమీక్షా సమావేశంలో జరిగిన చర్చతో ఈ వ్యవహారం చర్చకు వచ్చింది. దీంతో కలెక్టర్ చర్యలకు ఉపకరించారు. యుద్ధ ప్రాతిపదికన చర్యలు మొదలయ్యాయి. రెవెన్యూ పోలీస్ యంత్రాంగం పరుగులు తీసి ఏకంగా పాఠశాలనే రాయించుకున్న వైఎస్ఆర్సీపీ నేతపై పోలీస్ కేసు నమోదు చేయడంతో పాటు పట్టా మార్పిడికి చర్యలు తీసుకున్నారు. మంగళవారం అర్ధరాత్రి వరకు రెవెన్యూ పోలీస్ అధికారులు పనిచేసి కలెక్టర్ ఆదేశాలను పూర్తి చేశారు. బి కోడూరు మండలం గోవిందాయపల్లె జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉన్న సర్వే నెంబర్ 755లో 4.27 ఎకరాల భూమిపై వైకాపా కీలక నేత వెంకట సుబ్బారెడ్డి కన్నుపడింది. వైకాపా ప్రభుత్వం చివరి రోజుల్లో రెవెన్యూ అధికారులతో కూడబలుకొని తన భార్య కొండా వెంకట సుబ్బమ్మ పేరిట పాఠశాలను పట్టా చేయించుకున్నారు. ఇంతటితో వదిలిపెట్టకుండా భూమిని తాకట్టు పెట్టి 8 లక్షలు డీసీసీబీలో రుణం సైతం తీసుకున్నారు. ఈ వ్యవహారం వెలుగులోకి రాగా బాధ్యుడైన ఉప తహసీల్దార్ విద్యాసాగర్, వీఆర్ఓ గురువయ్య, సర్వేయర్ ప్రవీణ్ కుమార్లను సస్పెండ్ చేశారు. ఈ వ్యవహారం డీఆర్సీలో మంగళవారం చర్చకు వచ్చింది. ఏకంగా పాఠశాలను సైతం వైకాపా నేత పట్టా చేసుకోవడంపై కలెక్టర్ శ్రీధర్కు తీవ్ర ఆగ్రహం కలిగించింది. వ్యవహారంపై సమావేశంలోని బద్వేల్ ఆర్డీఓ చంద్రమోహన్తో కలెక్టర్ చర్చించారు. ఆ తర్వాత వెంటనే చర్యలు చేపట్టి ఇన్ఛార్జ్ తహసీల్దార్ ఎం మధునాయక్ ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేయించారు. అక్రమానికి పాల్పడిన వైకాపా నేత దంపతులపై పోలీసులు కేసు నమోదు చేశారు. అరెస్టు చేయడానికి పోలీసులు రంగంలోకి దిగారు. ఆ వెంటనే వెంకట సుబ్బమ్మ పేరిట ఉన్న పట్టాను పాఠశాల పేరిట మార్పిడికి ప్రతిపాదనలు జేసీకి ఆర్డీఓ పంపారు. డీసీసీబీ రుణాన్ని సైతం రికవరీ చేయడంతో రుణాన్ని మంజూరు చేసిన అధికారులపై కూడా చర్యలకు రంగం సిద్ధం చేశారు. ఈ ప్రక్రియ కోసం రెవెన్యూ యంత్రాంగం మంగళవారం అర్ధరాత్రి వరకు పనిచేసింది.